నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞ, అయ్యప్ప హాస్పిటల్ నిజామాబాద్ ఖలీల్వాడి అండి. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఆర్యనగర్ నిజామాబాద్లోని ఆర్యనగర్ కాలనీలో ఇవాళ కంటి శిబిరం ఏర్పాటు చేశామండి. ఇక్కడ ఉన్న ఆర్యనగర్ ప్రజలందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్పెషల్గా 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, చిన్నపిల్లలకి కంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో ఫోన్లు యూసేజ్ వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్ ఉండడం వల్ల కానీ కంటి లోపాలనే ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల కంటి చూపు మందగించడం, అండ్ ఇప్పుడు స్పెషల్గా సమ్మర్ కాబట్టి ఎండ కంటి ఎర్రగా అవ్వడం, కళ్ళు దురదలు రావడం అనేవి ఎక్కువగా చూస్తున్నామండి. అండ్ కళ్ళకలకల సీజన్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ప్రజలందరూ ఒకసారి వచ్చి క్యాంప్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్యాంక్ కాలనీలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నాము. ఈ శిబిరానికి డాక్టర్ ప్రజ్ఞ గారు, ఐ స్పెషలిస్టు, ఆమె ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మా నాన్నగారు ఏంటంటే 1947 ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టాడు నిజామాబాద్లో. దాంట్లో నేను ఫోటోగ్రఫీలో 1965లో ఎంటర్ అయ్యాను. అంటే చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ
నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది, అక్కడ జాయిన్ అయిపోయాను. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. 2011లో నేను రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ కాగానే మా పేరెంట్స్ పేరు మీద గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అని నామకరణం చేసి దాని ఏమైంది వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్ హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంటాను. నేను వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా దాదాపుగా మేము కొన్ని స్కూల్లో ఉన్న టాపర్స్కు సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే సంక్రాంతికి కూడా మదర్ పేరు మీద మేము నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వస్తారు టాపర్స్. సంవత్సరానికి ఒక 500 మంది స్టూడెంట్స్కి మేము సన్మానం చేస్తుంటాం ఈ కార్యక్రమం. దీంతోపాటు ఏంటంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డెంటల్ క్యాంప్స్ కూడా చాలా నిర్వహించాము మేము. డాక్టర్స్తోని మేఘనా వాళ్ళతోని కొన్ని చాలా క్యాంపులు పెట్టాము మేము. అలాగే ఐ క్యాంప్ ఇప్పుడు మేడంతో ఏంటంటే ఇప్పుడు పరిచయం ఇది 2nd క్యాంప్ మేము పెట్టడం ఇక్కడ బెంకాలీలో. ముందు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి స్కూళ్ళల్లో. ఇప్పుడు స్కూల్స్ హాలిడేస్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం కావాలి. ఆ టైం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రీఓపెనింగ్ అయిన తర్వాత నిర్వహిస్తుంటాం. ఈ కార్యక్రమం నిర్వహించటకు నేను డొనేషన్స్ కలెక్ట్ చేయను. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఎవ్రీ మంత్ పెన్షన్ నుంచి ఒక 50% పక్కన పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ బ్యాంక్ కాలనీ, పాంగ్రా. మేము నిజంగా చెప్పుకోవాలంటే పాంగ్రా ఇప్పుడు ఈ బ్యాంక్ కాలనీ వాళ్ళు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి ముద్దాడుతున్న ఏదైతే ఈ షుగర్, బీపీ అనేది ఉందో వాళ్ళు ఈ టైంలో ఈ ఎండాకాలంలో ఏదో హాస్పిటల్లో తిరగాల్సిన కంటి చూపు కోసం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఈరోజు ఇక్కడ మా బ్యాంక్ కాలనీలో ఇలాంటి ప్రోగ్రాము మేము సార్ చేయడము నిజంగా మాకు చాలా అదృష్టంగా భావించవచ్చు. ముందుగా చెప్పాలి అనుకుంటే నరేష్ సార్ గురించి కొన్ని విషయాలు చెప్పక తప్పదు మాకు. నరేష్ బాబు గురించి ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్డ్ సార్ గురించి అదే సార్. ఎందుకోసం అంటే ఈ సార్ ఇప్పుడే పరిచయం కాదు, మాకు చాలా రోజుల నుంచి పరిచయము. ఎందుకోసం అంటే అనుకోకుండా ఒక ఫ్యామిలీ మెంబర్తో ఉండేవాళ్ళం మేము. అనుకోకుండా సార్ మా ఇంటికి వచ్చాడు. ఎందుకోసం అంటే ఇక్కడ మేము గణేష్ విగ్రహం కూర్చోబెట్టడం, శ్రీరామనవమి ఇక్కడ చేయడము. ఆ విషయంలో సారు మాట్లాడుతూ ఉంటే నేను చెప్పా, సార్ ఇక్కడ గణేష్ చవితి చేస్తాము, ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అయితే అంటే అది చూద్దాం నాడు అని ఆ రోజు రావడం జరిగింది ఇక్కడికి. సార్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. చూసిన తర్వాత అని చెప్పి ఏమన్నాడంటే నిజామాబాద్లో 60 డివిజన్లలో ఇంత మంచి కార్యక్రమాలు ఎక్కడ కూడా నేను చూడలేదు. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా కూడా ఇక్కడ పిల్లలకు అంటే ప్రతిభ కనబడిచిన వాళ్ళకు నేను అవార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నా, మెమౌంట్స్ ఇవ్వాలనుకుంటున్నా. మరి మీరు ఏమంటారంటే అప్పుడు సత్యనారాయణ గౌడ్ అనే ప్రెసిడెంట్ ఉండే, అతని ద్వారా కల్పించడం జరిగింది. అప్పుడు ఎవరెవరైతే ప్రతిభ కనబడిచిన వాళ్ళకు కూడా సారు అప్పటి నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడము, మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ప్రతి విషయానికి వచ్చి ముందు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం ఉంటే మాకు ఖచ్చితంగా చెప్పండి, నేను వచ్చి ఏదైనా కార్యక్రమాలలో నేను పాల్గొంటానంటాడు. అది మాకు చాలా సంతోషమైన విషయము. సారుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు చల్లగా చూడాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సార్ను మా కాలనీ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మా ఒక్క బ్యాంక్ కాలనీ కాకుండా వేరే కార్యక్రమాలు వేరే కాలనీలో కూడా చాలా చేస్తూ ఉంటాడు. ఇది మేము అదృష్టంగా భావించవచ్చు. ప్లస్ ఇది కంటి చూపు విషయంలో ఇప్పుడు ఈ కార్యక్రమం కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటాడు సారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సార్కు హృదయపూర్వకంగా మా బ్యాంక్ కాలనీ తరఫు నుంచి నా పేరు రమేష్ కులకర్ణి, నేను ఈ కాలనీ కోశాధికారిని. నమస్తే. ఈ నిజామాబాద్ పట్టణంలో ఆర్యనగర్లోని బ్యాంక్ కాలనీ యందు ఈ బీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున మరి కంటి వైద్య శిబిరం ఏర్పరచడము మా కాలనీ వాసులందరికీ కూడా చాలా ఆనందకరము. ముఖ్యంగా మహిళలకు మాత్రము భర్తలను అన్నలను బతిమలాడి హాస్పిటల్ తీసుకెళ్ళమని మాకున్న ప్రాబ్లంని చెప్పి వెళ్ళడానికి ఆలస్యం అవుతుండొచ్చు. మరి ఇక్కడ కాలనీలోనే ఏర్పాటు చేశారు కాబట్టి మా అంతటా మేముగా మహిళలం వచ్చి ఇక్కడ ఈ పరీక్షలు నిర్వహించుకొని మాకున్న ఈ కంటి ప్రాబ్లంలని సాల్వ్ చేసుకునే అదృష్టం కల్పించినందుకు ఈ మెమోరియల్ ట్రస్ట్ తరఫున నరేష్ గారికి, మరి మా కాలనీ ప్రెసిడెంట్ సురేష్ గారికి, కోశాధికారి
రమేష్ కులకర్ణి గారికి, మరి మా కాలనీ వాసులు అందరి తరఫున డాక్టర్ ప్రజ్ఞ గారికి మేము ధన్యవాదాలు చెప్తూ, మరి ఇలాంటి సేవలే భవిష్యత్తులో కూడా మీరు నిర్వహిస్తారని, అలాగే పత్రికా ప్రముఖుల ద్వారా ఇది జనాలలోకి వెళ్ళి మరి ప్రతి కాలనీలో కూడా ఇలాంటి అవకాశాలను మీరు ప్రజలందరూ తీసుకోవాలని, దానికి పత్రికా ప్రముఖులు కూడా మీరందరూ కూడా సహకరించాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కాలనీ అందరికీ కాలనీవాసులకు అందరికీ నమస్కారము. ఇది కంటి చూపు అనేది లేకపోతే ప్రపంచమే మొత్తం చీకటిగా ఉంటుంది. కాబట్టి మన కాలనీల్లో ఏర్పాటు చేసింది కంటి చూపు శిబిరం అనేది. కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు, చూయించుకొని వాళ్ళు ఉంటారు. మళ్ళీ కార్పొరేషన్ హాస్పిటల్కి వెళ్తే మనకు డబ్బులు కూడా ఎక్కువ అయిపోతాయి. అందుగురించి అనేది ఫ్రీగా చెకప్ కాబట్టి మహిళలందరూ వచ్చి చెకప్ చేసుకొని మంచిగా కంటి చూపు మెరుగుపరుచుకొని అందరూ బాగుండాలని కోరుతున్నాను. నేను మహిళా మండలి తరపున మహిళా మండలి అధ్యక్షురాలుగా శిల్పను. అందరికీ ధన్యవాదాలు.